హలో గాయ్స్, వెల్కమ్ టు ది లిగో ఫుడ్డీ థాట్స్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడైతే మనం ఏరూరు గ్రామంలోని ఇసుక తిన్నెలపై ఉన్న జీడి మామిడి చెట్ల తోటల్లో ఉన్నాం. ఇప్పుడు వాటి పండ్లు తినబోతున్నాం. అది ఎలాగో చూసేద్దాం రండి. ఓకే గాయ్స్, మనమైతే ఇవాళ ఫ్రెండ్స్ తోటి జీడి మామిడి చెట్ల దగ్గరకు వచ్చాము. చెట్టుకి ఇలా ఫస్ట్ దశలో పూత ఇలా తయారయ్యి చూడండి, ఇదే మాదిరిగా ఇలా వస్తుంది కింద రూపంలో. దీని లోపల జీడిపప్పు ఉంటుంది, పచ్చి జీడిపప్పు. ఇది చాలా ఫేమస్, కూరలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది గాయస్. దాన్ని సపరేట్గా కూర చేయబోతాం. ఇప్పుడైతే మనం పండ్లు చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ అది ఎట్లా రూపాంతరం చెందుతుందో చూసారా. దాని తర్వాత ఇలా వస్తుంది, అంటే ఇది పచ్చిది. ఇది తినడానికి పనికిరాదు, ఇది కూరలు వేసుకోవడానికి కూడా పనికిరాదు, అంటే కూర పచ్చిపప్పు కూడా పనికిరాదు. ఇది చేదు మొత్తం, అంటే నస ఉంటుంది, ఇది తినలేము గాయస్. అయితే ఎప్పుడు తినాలంటే ఇప్పుడు చూడండి, ఇంకోటి చూపిస్తాను. చూసారా గాయస్, ఇదే జీడి మామిడి పండు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా. దట్ ఈజ్ నేచర్ ఆఫ్ నెల్లూరు. ఇది కాయ, ఇది మనం తింటాం. ఇది ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. ఇదైతే మొత్తం పండు అంటారు దీన్ని, అంటే మా నెల్లూరులో జీడి మామిడి పండు. చూడండి గాయస్ ఎంత బాగుందో. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, కొన్ని పండ్లు మాత్రం కోసుకొని మీకు వాటి రుచి చెప్పబోతున్నాం ఇవాళ. ఇదంతా కాయలు చాలా ఉన్నాయి, ఇది కాయలు చాలా ఉన్నాయి, ఇది పండ్లు కూడా ఉన్నాయి. పట్టుబట్టి రాలిపోతుంది. అయితే ఇదైతే ఈ ముంతమామిడి చెట్ల లోపల, జీడి మామిడి తోట లోపల చాలా ప్రమాదం. పాములు ఉంటాయి, పాములు ఉంటాయి, చూసుకొని ఉండాలా. చాలా పాములు, నాగుపాములు, రకరకాల పాములు ఉంటాయి, విశేషాలు. మనం జాగ్రత్త పడిపోయాలి. పండ్లు దొరికే కానీ పండు పాములు పోయాం అనుకో, వాళ్ళే డేంజర్. మనకైతే పాము భలే భయం. నువ్వు మేలే చాలా పండ్లు కోసావు, చాలా పండ్లు. ఇప్పుడు మనం తినడానికి అయితే సరిపోతాయి ఈ పండ్లు, సరిపోతాయి గాయ్స్. చూడండి, వీటిని టేస్ట్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అంటే ఆరోగ్యానికి సంబంధించి. వీటిని తింటే రెడ్ బ్లడ్ సెల్స్ పడతాయి, అంటే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. అలాగే దీంతో వైన్ కూడా తయారు చేస్తారు. దీంతో మీ అందరికి తెలిసిందే. ఈ పండు తినాలంటే అందరికీ చేత కాదు. ఎట్లా తినాలో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే గింజని ఇలా రొటేట్ చేసి గింజని అయితే బయటికి రిమూవ్ చేయాలి. చూసారా, ఇది ఉంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో తినకూడదు, ఎందుకంటే ఇది నస. ఇలా కొరికి పడేయాలి. ఇప్పుడు దీన్ని మనం తింటున్నాం. దీంట్లో ఉంటుంది కాజు. బా టేస్ట్ ఇలా ఉంది, సూపర్గా ఉంది. చిన్నప్పుడు అయితే ఇదే పని మాకు. ఎండాకాలం స్కూల్కి పోయి వచ్చామా, ఇలా తోటలోకి వచ్చామా, కాయలు కోసుకొని తిన్నామా, చేసామా. సూపర్గా ఉంది. ఏమైనా పల్లెటూరు రుచులు అంటే అది సపరేట్ బస్సు. పల్లెటూరులోనే పుట్టాలా, పల్లెటూరులోనే ఎంజాయ్ చేయాలంటే నిజంగా చాలా అద్భుతం పల్లెటూరు వాతావరణం అనేది. ఇక్కడే దొరుకుతాయి ఇలాంటివి, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ పండు తినేటప్పుడు దానికి ఉన్న రసం వైట్ షర్ట్ మీద పడకూడదు గాయస్. పడ్డదంటే మరకలు పడతాయి, అది అసలు ఎంత ఉతికినా పోదు. అది చాలా ఇంపార్టెంట్. కొంచెం దూరంగానే పండుని తినాలి. పండు ఎట్లా మొత్తం ఒకటేసారి పెట్టుకుని తింటే ఎట్లా బావా? కొంచెం కొనుక్కో తినాలి బావా. ఓరే, పండు ఇప్పుడే రాలి కింద ఇంకో పండు పడింది. అవి కోయి పడిపోయిందా? అది తీసుకో. పైన చూడు మంచి పండ్లు ఉన్నాయి. జాగ్రత్త. బాగుందా? భలే ఉందా, సూపర్గా ఉంది. చాలా పళ్ళు ఉన్నాయి, ఎర్ర పళ్ళు చాలా ఉన్నాయి. అయితే చాలా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఇవి మార్చిలో స్టార్ట్ అయ్యి వేసవి సెలవులకంతా ఉంటాయి. చూసారా, ఇవి మేము చిన్నప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా, 1998, 99 ఆ టైంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 4 గింజలు కలిపితే దాన్ని వడ్డా అంటారు. ఇట్లా 4 గింజలు కలిపితే దాన్ని వడ్డా అంటారు. ఇవి వెళ్ళి మేము కొట్లో ఇస్తే మాకు రూపాయి ఇచ్చేటోళ్ళు. ఆ ఒక్క రూపాయితో ఆశా చాక్లెట్లు, రసగుల్లలు, కమ్మరికట్లు
ఇవి చాలా కొనుక్కొని తినేటోళ్ళం మనం. లైఫ్ చాలా ఎంజాయబుల్గా ఉండేది. అప్పుడైతే వాటర్ ఇసుక తిన్నెల మీద బయట కూర్చొని ఇసుక గుంతల మీద లోడితే జస్ట్ ఒక అడుగుకి లోడితే నీళ్ళు వచ్చేటివి, ఆ నీళ్ళు తాగేటోళ్ళవి. అది చాలా బ్యూటిఫుల్గా ఉండేది గైస్ ఆ రోజుల్లో. చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉండేది చిన్నపిల్లలప్పుడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. బట్ అయినా సరే మాకైతే ఇంకా ఆ వాతావరణం కొనసాగుతుంది. బయట అమ్ముతారు, బట్ ఇది కొంచెం తక్కువ రేటుగానే ఉంటుంది. చాలా మంచిది. మాకైతే విలేజ్లో ఫ్రీ ఇదంతా. దాన్ని మింగేయాలి, మింగకూడదు. ఇది మింగేయచ్చు, అది మింగిస్తే అవసరం అయితే ఊసేయచ్చు. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? ఎప్పుడు తినలేదు మా నేను. మా ఊళ్ళో అట్లాంటివి దొరకవు, ఇలా పల్లెటూరులోనే దొరికేవి ఇలాంటివి. మీ ఊరు అంటే ఇదే ప్రాంతమా? మా ఊరు కావలి పక్కన బెట్టరగుంట. అక్కడ దొరకవు అసలు దొరకవు ఇట్లాంటివి. ఈ చెట్లే ఉండవా? ఈ పండ్ల గురించి ఈ అబ్బాయికి అసలు తెలీదు. ఈ పండ్లు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఫస్ట్ టైం అంట ఇవి తినడం. ఫ్రెష్గా ఉన్నాయి, తాజా పండ్లు, చెట్టుకు కోసిన ఎమ్మటే. భలే టేస్ట్గా ఉన్నాయి గాయస్, సూపర్గా ఉన్నాయి, భలే తీగున్నాయి, బాగా. ఎప్పుడు తినలే నేను, ఇదే ఫస్ట్ టైం నేను. నువ్వు ఇప్పుడు తింటే వాటివే తింటాను నేను. చాలా రెడ్గా ఉంది, పెద్దది పండుగ కూడా ఉంది. దీని టేస్ట్ వద్దాం ఇప్పుడు. తీసుకోవాలి ఇంకొక పండు ఏదన్నా. ఇది ఇంకొక చెట్టు పండు. అబ్బా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం, దీంట్లోనే వైన్ తయారు చేసేది. నీకు అన్ని విషయాలు తెలుసు అది. పండు ఎప్పుడు తినలేదన్నా? నేను గూగుల్లో సెర్చ్ చేశాను, అందుకని గూగుల్లో చూసి ఇంత వైన్ తయారు చేస్తారని మాత్రం తెలుసుకున్నాడు ఇతను గాయస్. చూడండి పిల్లలు ఎట్లా ఉన్నారు. అది అన్న మేము చిన్నప్పుడు ఈ పండ్లకు వస్తా చెట్లలో కోతుకొమ్మని చాడుతూ ఈ గింజలు తీసుకొని బద్దటాడేవాళ్ళం చిన్నప్పుడు. బా తెలుసా బద్దట అంటే నీకు? తెలీదన్న నాకు. గోళీలు ఆడతాం కదా, ఒక గుంట గీసి ఈ గుంటలో వేస్తాం అన్నమాట. అబ్బా ఈ గింజల్ని గింజలు గుంటలో నా పడ్డాయి అనుకో, నా గింజలు పడలేదనుకో నీ గింజలు. గుంటలో పడుతుంది, గుంట బయట పడుతున్నాయి. భలే ఉండేది ఆట అప్పుడు. హలో గాయస్, ఇప్పుడు మనం ముంతవాడ పళ్ళు కోసేటప్పుడు ఈ చెట్టు ఒకటి కనిపించింది. ఈ పూలు ఏం పూలో మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలపండి. ఓకే గాయస్, కాయలు కోసి తినడం అయితే పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.